హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థులు స్వయంగా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది ముందుగా అందులోనే షేర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా నోటిఫికేషన్స్ అనేవి రీసెంట్గా హెల్త్ డిపార్ట్మెంట్లో వస్తున్నాయి. అవన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికే చెప్పాను. చూసి ఎలిజిబిలిటీ ఉండే జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనేది జనవరి 6వ తేదీన రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి జనవరి 16వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ చేస్తారు. ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 24వ తేదీన రిలీజ్ చేస్తారు. వాటిపై కూడా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫిబ్రవరి 25వ తేదీ వరకు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయబోతున్నట్టుగా మనకు ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో రిక్రూట్మెంట్ అనేది ఈ షెడ్యూల్ ప్రకారమే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. భర్తీ చేస్తున్నటువంటి మొత్తం పోస్టుల సంఖ్య 142 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో 66 ఉద్యోగాలను, అవుట్సోర్సింగ్ విధానంలో 76 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. రిక్రూట్మెంట్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం భర్తీ చేస్తున్నటువంటి మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 142 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 27 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. మెడికల్ ఫిజిసిస్ట్ అనే పోస్టు ఒక్కటి ఉంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబు. 61,960 రూపాయల శాలరీ ఉంటుంది. రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ జాబ్ కూడా ఒకటి ఉంది. దీనికి కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది. రేడియోథెరపీ టెక్నీషియన్ పోస్టులు అనేవి 3 ఉన్నాయి. 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. కార్డియాలజీ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. 37,640 రూపాయల శాలరీ ఉంటుంది. సిటీ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది. 54,060 రూపాయల శాలరీ ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్ట్ ఒకటి ఉంది. 34,580 రూపాయల శాలరీ ఉంటుంది. క్లినికల్ సైకాలజిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది. 54,060 రూపాయల శాలరీ ఉంటుంది. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ పోస్టులు 2 ఉన్నాయి. 38,720 రూపాయల శాలరీ ఉంటుంది. ఓటీ టెక్నీషియన్ పోస్టులు 7 ఉన్నాయి. 37,670 రూపాయల శాలరీ ఉంటుంది. సిఆర్మ్ టెక్నీషియన్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. సేమ్ శాలరీ అయితే ఉంటుంది. వీటితో పాటుగా ఫిజియోథెరపిస్ట్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. 35,570 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. 40,970 రూపాయల శాలరీ ఉంటుంది. ఈఈజీ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. అనస్థీసియా టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు 29 ఉన్నాయి. వీటికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. అలాగే
ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి కూడా 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి 9 ఉన్నాయి. 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. హౌస్ కీపర్ లేదా వార్డెన్ జాబ్స్ అనేవి 2 ఉన్నాయి. 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక ఆఫీస్ సబార్డినేట్ లేదా జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా స్టోర్ అటెండర్ లేదా లైబ్రరీ అటెండెంట్ అనే పోస్టులు అనేవి 56 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. మార్చరీ అటెండెంట్ పోస్టులు 4 ఉన్నాయి. ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టులు 2 ఉన్నాయి. వాచ్మెన్ పోస్ట్ 1 ఉంది. స్వీపర్ పోస్ట్ 1 ఉంది. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ 1 ఉంది. వీటన్నింటికి కూడా 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేసిస్ కూడా జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉండేటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ ఎక్కడ చేయాలంటే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అనేది జనవరి 23 సాయంత్రం 5 గంటల లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో మనకి ఏదైతే లిస్ట్ ఇచ్చారో అంటే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ ప్రకారమే రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా krishna.ap.gov.in అనే వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా రకాల క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలు భర్తీ అయితే చేస్తున్నారు. మీకు ఏ జాబ్కి క్వాలిఫికేషన్ ఉంటే ఆ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని రకాల ఉద్యోగాలకి కూడా వేరువేరుగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే చాలామంది 10th క్లాస్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ఎలాంటి జాబ్స్ ఉన్నాయంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ అయితే చెప్తాను. స్వీపర్ ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. వాచ్మెన్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. మార్చరీ అటెండెంట్ ఉద్యోగానికి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. వీటితో పాటు ఎక్కువగా ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ లేదా జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా స్టోర్ అటెండర్ లేదా లైబ్రరీ అటెండెంట్ అనే పోస్ట్కి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలక్ట్రికల్ హెల్పర్ జాబ్కి ఎస్ఎస్సితో పాటుగా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ జాబ్కి ఎస్ఎస్సితో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటుగా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏమైనా జాబ్స్ ఉన్నాయంటే ఎస్ ఇక్కడ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ జాబు అయితే దీనికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగుకు సంబంధించి హైయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ నందు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే పీజీడీసీఏ లేదా డీసీఏ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వీటితో పాటుగా చాలా రకాల మెడికల్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి రిలివెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఈ మెడికల్ జాబ్స్లో ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఆ పేరు చూడగానే అర్థమైపోతుంది వీటికి మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది. సో ఆ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మీకు ఏమైనా పోస్టులు ఉన్నట్లయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీరు వాటిని కూడా గమనించవచ్చు. అలాగే మీరు చూసుకున్నట్లయితే మెడికల్ జాబ్సే మనకి ఇందులో అత్యధికంగా ఉండడం అయితే జరిగింది. టోటల్గా 27 రకాల జాబ్స్ ఉన్నాయి. అన్ని రకాల జాబ్స్కి కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఈ ఏజ్ అనేది నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపాయలు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు లేకుండా ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు. అంతా కూడా మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. గతంలో కానీ ఎవరైనా పనిచేసిన అనుభవం ఉంటే ఆ సర్టిఫికెట్స్ యాడ్ చేస్తే వాళ్ళకి వెయిటేజీ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. కోవిడ్-19 డ్యూటీస్లో చేసిన వాళ్ళకి కూడా వెయిటేజీ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చదవండి. ఎలిజిబిలిటీ ఉంది అనిపించినట్లయితే వెబ్సైట్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ అనేది జనవరి 23వ తేదీలోపు సబ్మిట్ అయితే చేసుకోండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే కేవలం ఓసీ అభ్యర్థులు మాత్రమే 250 రూపీస్ ఫీజు పే చేయాలి. మిగతా వాళ్ళకి ఫీజు అయితే లేదు. ఓసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఏదైనా నేషనల్ బ్యాంక్లో తీయండి. ప్రిన్సిపల్ జిఎంసి మచిలీపట్నం అనే పేరు మీద డీడీ తీసి అప్లికేషన్ జతకపరిచి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. ఇంకా చాలా
చాలా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే పాడేరు, విజయనగరంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మిగతా మెడికల్ కాలేజీల్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎనీ నోటిఫికేషన్ ఛానల్ చెప్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.